చూశారా ఇన్స్పెక్టర్ గారు ఎంతకు తెగించాడో? రామశాస్త్రి. నేను రామశాస్త్రిని గాను, రమణమూర్తిని. రమణమూర్తి? అవును, నేను ఈ సత్యం స్నేహితుణ్ణి. ఇదిగో నీ మిత్రుడు అప్పల నరసయ్య పంపించిన హంతకుడు. నేను విశాఖపట్నం నుంచి రైల్లో వస్తూ ఉంటే ఇతను నా పెట్టెలోనే ఎక్కాడు. బాగా గురకబెట్టి నిద్రపోతూ ఉంటే అతని జేబులోంచి ఒక కవర్ బయటపడింది. దాని మీద తమ అడ్రస్ రాసింది. అనుమానం వచ్చి తీసి చదివాను. తమ ప్లాన్ అర్థమైంది. అందుకే ఎత్తుకు పై ఎత్తు వేశాం, చిత్తు చేశాం. ఒరే రమణ, సూపర్ బ్రా, కంగ్రాచులేషన్స్. అది సరేరా, ఏం మునిగిపోయిందని మేము రాకముందే లేచావు? లేవాలని లేవలేదురా, పడుకోగానే నిద్ర పట్టింది. ఆ నిద్రలో బ్రహ్మాండమైన కళ. ఆ కళలో అవునరా, ఎవర్రా వాళ్ళు? వాళ్ళేరా యమధర్మరాజు గారు, చిత్రగుప్తుడు గారు. యమధర్మ? అవునరా, ఇది కళ కాదు. ఉత్తరయ్య గారు, పదండి పోలీస్ స్టేషన్కి. ఈ ఇన్స్పెక్టర్ గారు, నేను ఈ సత్యాన్ని చంపలేదు కదండి. చంపడానికి ప్రయత్నం చేశారు, అది నేరమే. ఒరే అల్లుడు, మర్యాద మర్యాద. సరే సరే అల్లుడు గారు, సమస్యను మనం శాంతియుతంగా పరిష్కారం చేసుకుందాం. సరే, ఇంతకీ ఏమంటావు? నువ్వు ఈ కేసు ఎత్తేసుకుంటే సచ్చి నీ కడుపును పుడుతుంది. నీ బొంద నువ్వెందుకు నా కడుపును పెట్టడం? ఒక్క షరతు మీద ఎత్తేసుకుంటాను. ఏంటి? నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా? చేస్తే కేసు ఎత్తేసుకుంటావా? ఓ అయితే నేను ఓ. చాలా థ్యాంక్స్ రుద్రయ్య గారు. మేము అనుకున్నట్టుగా మా సత్యం పెళ్లి జరిపించేశాం. అంతా దేవుడి దయ. అవునవును, అంతా దేవుని దయే. ఏమిటి ఇవి వేషాలే? అమ్మల్లుడు, ఎంత గొప్ప డ్రామా ఆడేశావయ్యా. మామగారు, సమస్యల్ని శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలని మీరే అన్నారుగా. అల్లుడు, నా ఫిలాసఫీని అర్థం చేసుకున్నావు, నాకు అదే 10,000. మరి ఆలస్యం లేవండి పోయినానికి. మీరు కూడా లేవన్నాయా హ్యాపీగా?